మీరు చాలా గొప్ప బ్రాహ్మణులు కదా, దయచేసి నాకు ఎముకలను దానం చేయండి. And then she said, Indra, he said, oh, he said, don't you know the body is the thing we are most attached to? సో దదీచి ఇంద్రుడితో అంటున్నారంట, ఓ నీకు తెలియదా ఇంద్ర, శరీరము అనేది చాలా అనుబంధం ఏర్పడిపోయి ఉంటుంది కదా, మరి ఎలా ఇవ్వగలుగుతాము? You spend all the time and all the money to take care of the body. మనం మన మొత్తం సమయాన్ని కానీ మనం డబ్బుని ధనాన్ని కానీ ఈ యొక్క శరీర పోషణలోనే గడుపుతున్నాం కదా, వినియోగిస్తున్నాం కదా. So Dadichi, he was a great yogi and he was very charitable, very detached, but he wanted to hear some philosophy from Indra. దదీచి అని చాలా గొప్ప ఆయన చాలా గొప్ప భక్తుడు. తనకి తెలుసు తను యాక్చువల్గా ఇటువంటి వాటితో సంబంధం లేనివాడు, శరీరంతో ఇటువంటి వాటితో అనుబంధం లేనివాడు. అయినా కూడా ఇంద్రుడి దగ్గర నుంచి కొంత వేదాంతాన్ని వినాలనుకుంటున్నారు, కొంత శాస్త్రాన్ని వినాలనుకుంటున్నారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయన. So Indra said to him, well, he said, you know, it's for some people it's very difficult to ask them for charity. సో కొంతమందికి ఇది చాలా కష్టము, దానాన్ని అడగడం కానీ ఇవ్వడం కానీ. It's difficult sometimes to give charity. Sometimes we don't have any money, we don't have anything to give anybody for charity. ఎవరైనా దానం అడగడానికి వస్తున్నారండి, ఒక్కోసారి దానం ఇవ్వడం ఎంత కష్టమైపోతుందంటే మన దగ్గర దానం ఇవ్వడానికి ధనము కానీ ఎటువంటిది లేదు. అటువంటి సమయంలో మనకి దానం ఇవ్వడం అనేది చాలా కష్టతరము. You would like to give, but you don't have it to give. మనకి ఇవ్వాలని అనిపిస్తుంది కానీ మన దగ్గర ఏమీ లేదే ఇవ్వడానికి. And for other people, it's difficult to ask them for charity. కానీ కొంతమందికి దానం అడగడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. So Dadichi heard this, he thought, oh, okay, very nice, all right. And he gave up his body. He sat in meditation and trance, and he left the body. And Indra could get the bones, he could make a weapon, and use the weapon to kill the demon. సో మరి దదీచి ఏం చేశారండి, తను గొప్ప ధ్యానంలో కూర్చొని ఎప్పుడైతే ఇంద్రుడు ఈ వేదాంతాన్ని చెప్పారో సరే అని చెప్పి తను ఆ యొక్క ధ్యానంలో కూర్చొని తన శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టేశారో ఆ శరీరం నుంచి ఇంద్రుడు ఎముకలు తీసుకొని ఒక ఆయుధాన్ని తయారు చేసుకున్నారండి. ఆ ఆయుధంతో ఈ రాక్షసుని సంహరించారు. So Dronacharya, he was like that. He was a Brahmana. Even though Drishtadyumna was born to kill him, he thought it's okay, I will teach him anyway. He can become my student. సో ద్రోణాచార్యులు వారు కూడా అటువంటి గొప్ప బ్రాహ్మణుడండి. కృష్ణదేవుడు తనని చంపడానికి వస్తున్నాడు అని తెలిసి కూడా విద్యను దానంగా ఇచ్చారు ఆయన. But Duryodhana is warning Drona that be careful. This man is on the other side. He's your enemy. And he's born to kill you. So you have to be careful. సో ఇక్కడ దుర్యోధనుడు మళ్ళీ కురుక్షేత్రంలోకి వచ్చేసేయండి వెనక్కి. మన కురుక్షేత్రంలో దుర్యోధనుడు ఇక్కడ చెప్తున్నాడు ఎవరికి, ద్రోణాచార్యుల వారికి, ద్రోణాచార్య జాగ్రత్తగా ఉండండి, ఎదుటి సైన్యంలో ఒక వ్యక్తి మిమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. So in this way Duryodhana is encouraging all the people of his army. He said, we have the great grandfather Bhishma on our side. He's a great warrior. He's not going to die until he's ready to die. సో అక్కడ ద్రోణాచార్యుల వారికి కలిపి చాలా ఉత్సాహపరుస్తున్నారు తన యొక్క సైన్యాన్ని. ఏమని, మీరు అసలు భయపడకండి, మన దగ్గర గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, భీష్మాచార్యుల వారి లాంటి యోధులు. ఆయన అసలు మరణమే లేదానికి ఆయన తనంతట తానుగా చనిపోవాలి అనుకుంటే తప్పితే భీష్మాచార్యుల వారు చనిపోరు. కాబట్టి మీరు మంచిగా యుద్ధం చేయండి. So grandfather Bhishma is a great Maharathi, and he's on the side of Drona, and they're all fighting against the Pandavas. భీష్మాచార్యుల వారు గొప్ప మహారథులండి. ఆయన ద్రోణాచార్యుల వారి వైపు నిలబడుతూ వారి సైన్యం వైపు యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. They have a great army, but still the odds are not in the favor of the Kauravas, because on the side of the Pandavas
Lord Krishna is there, and he is the husband of the goddess of fortune. కౌరవుల వైపు ఇప్పుడు ద్రోణాచార్య వారు చెప్పినట్టుగా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అంతా బాగానే ఉందండి. అయినా కూడా కౌరవులు ఓడిపోతారు అన్న సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఎందుకు? పాండవుల వైపు భగవంతుడు శ్రీకృష్ణుడు అటువైపు ఉన్నాడు. భగవంతుడి యొక్క భార్య ఎవరు? ఇక్కడ కూర్చున్నారు కదా మన గుడిలో. మరి లక్ష్మీదేవి ఉన్న దగ్గర ఓటమి ఉంటుందా? And this battle is taking place at Kurukshetra. And Kurukshetra is Dharmakshetra. It's a place of religion. It's a good place. It's a pious place. So that's another thing in the favor of the Pandavas, because the Pandavas are very dharmic people. అంతేకాదండి, ఈ యొక్క యుద్ధం ఎక్కడ జరుగుతుంది? కురుక్షేత్రంలో. కురుక్షేత్రం అంటే ఏంటండి? అది ధర్మక్షేత్రము. ధర్మానికి ప్రతీకగా ఉంటుంది అక్కడ. అది అక్కడ అధర్మం అనేది లెక్కలు అసలు. మరి పాండవులు ఏమండి? పాండవులు గొప్ప ధార్మికవేత్తలు. అంటే ధర్మాన్ని పాటించేవారు. కాబట్టి ఇంకొక సూచన అంట, ఏమని? పాండవులే యుద్ధం గెలుస్తారు అనడానికి. And then another thing in the favor of the Pandavas, Arjuna has a special chariot given by Agni, the fire god. It's indestructible. అంతేకాదండి, ఇంకొక సూచన ఏం కనిపిస్తుంది? అర్జునుడి యొక్క రథము, అర్జునుడి యొక్క రథాన్ని ఎవరిచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చారంట. అగ్నిదేవుడు ఇచ్చిన రథము నాశనము చెయ్యబడనిది. And then the Pandavas also blew their conch shell, and the sound of the conch shell pierced the hearts of the Kauravas. అంతేకాదండి, ఎప్పుడైతే యుద్ధానికి ముందు శంఖారావం చేస్తారు కదా, ఎప్పుడైతే పాండవులు శంఖారావం చేస్తున్నారో ఆ యొక్క ధ్వని కౌరవుల హృదయాన్ని చీల్చివేసేసిందట. But still, Arjuna is wondering, is it right? No, I don't think it's right for me to fight people like Bhishma and Drona. I worship them. They're my seniors. సో ఇంత అద్భుతంగా ఇన్ని మంచి సంకేతాలు ఉన్నా కూడా ఇక్కడ అర్జునుడు అనుకుంటున్నారంటండి, అసలు నేను ఈ యుద్ధం చెయ్యడం సరి అయినదేనా? ఎందుకు? ఎదుట చూస్తే నేను పూజించే ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు ఉన్నారు, వారితో ఎలా యుద్ధం చెయ్యడము? Arjuna says to Krishna, you are Madhusudan. You killed the demon Madhu. But you want me to be Bhishmadana and Dronadana. You want me to get the name of killing my grandfather, my teacher. You killed the demon Madhu, but you want me to kill my grandfather and my teacher. సో కృష్ణుడు ఇంకో పేరేంటండి? మధుసూదనుడు. అంటే ఆ యొక్క రాక్షసుని, మధు అనే రాక్షసుని చంపిన వాడిని నువ్వేమో ఒక రాక్షసుని చంపావు, నన్నెవరిని చంపమంటున్నావు? నాకు విద్య నేర్పించి నేను పూజించే ద్రోణాచార్య వారిని, భీష్మాచార్య వారిని చంపమంటున్నావు. నువ్వు చంపినేమో రాక్షసుని, నన్నేమో వీళ్ళని చంపమంటున్నావా? So Arjuna is giving different reasons to Lord Krishna why he doesn't want to fight. సో అర్జునుడు కృష్ణుడికి వివిధ రకాలైన కారణాలు చెప్తూ వస్తున్నాడండి. ఎందుకు యుద్ధం చెయ్యను, నేను యుద్ధం చెయ్యను అని చెప్పాడు కృష్ణుడికి. అలా చెప్పి వివిధ కారణాలు ఇస్తూ వస్తున్నాడు ఎందుకు చెయ్యను అనడానికి. One reason why he doesn't want to fight, he says, compassion. I should be kind, I should be caring to people, I shouldn't kill them. If I fight this battle, I'm going to kill people. But I shouldn't be killing people, I should be kind to people. సో ఇంకొక ఒకానొక కారణం ఏం చెప్తున్నారంటే, నాకు చాలా దయ, కరుణగా అనిపిస్తుంది. అసలు ఎలా నేను ఒక వ్యక్తిని చంపగలుగుతాను? నేను అసలు ప్రజలని చంపను, నేను వాళ్ళని కాపాడడానికి నేను ఎలా చంపగలుగుతాను? Lord Krishna will defeat that argument by explaining about the nature of the soul. That for the soul, there's no birth and there's no death. అర్జునుడు ఎప్పుడైతే ఈ వివిధ కారణాలు చెప్పి నేను యుద్ధం చెయ్యను అని చెప్తున్నాడో, కృష్ణుడు ఆ యొక్క బాధలని ప్రతిఘటిస్తున్నాడు. ఏమని? నువ్వు ఎందుకు యుద్ధం చెయ్యాలి? ఏం తత్వం చెప్పారంటే ఆత్మజ్ఞానం, ఆత్మ గురించి చెప్తూ వస్తున్నాడు. ఆత్మని చావు లేదు, నువ్వు చంపడం లేదు ఎవరిని. But
for the material body, there must be death. One who takes birth has to die. అది ఆత్మ అసలు చావలేదు, కానీ ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చనిపోవలసిందే. ఎవరైతే జన్మని తీసుకుంటున్నారో వాళ్ళు మరణాన్ని కూడా స్వీకరించవలసిందే. But it's only the body, changing the body. The soul never dies. The body is going to die one day, whether we like it or not. It has to die. But the soul never dies. The soul is eternal. We'll take another body in the future. ఆత్మ అనేది ఎప్పుడు చనిపోదు, ఈ శరీరం అనేది చనిపోవలసిందే. ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో మనం మరణించవలసిందే. ఆ మరణం అనేది మనకి ఇష్టం ఉందా లేదా, నాకు ఇష్టం లేదు కాబట్టి మరణం రాదు ఇలా చెప్పలేము. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మరణించవలసిందే. నేను మరణించి కొత్త శరీరాన్ని తీసుకుంటాను మళ్ళీ, కానీ ఆత్మ మాత్రం చనిపోదు. So Arjuna was saying you should be compassionate, but Lord Krishna said your compassion is foolish because your compassion is based on the body, and the body is temporary. The body must die. అర్జునుడు ఏమంటున్నారు, నేను దయ ఉంది, నాకు కరుణ ఉంది, నేను అసలు ఎవరిని చంపలేను అని చెప్తున్నారు అర్జునుడు. భగవంతుడు అంటున్నారు, నీ దయ నీ కరుణ ఏదైతే ఉందో ఇది చాలా మూర్ఖమైనది. ఎటువంటి దయ? మూర్ఖపు దయ. దేని మీద నువ్వు దయ చూపిస్తున్నావు? తాత్కాలికంగా ఉంటే ఈ శరీరం మీద దయ చూపిస్తున్నావు. కాబట్టి ఎప్పుడైనా రక్షించుకోవాల్సింది. So Lord Krishna said, you may kill them or you may not kill them, but they're going to die anyway. వాళ్ళని చంపుతావా చంపవా వాళ్ళు ఎలాగో చనిపోవాల్సిందే. So do your duty. If you do your duty, then that will be perfection. సో కాబట్టి నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళు చనిపోతారు కాబట్టి నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు, అదే పరిపూర్ణత. And then Arjuna had another reason. He said, I won't be able to enjoy if I fight. Because if I fight, I'm going to kill people. And if I fight and win the battle, then I'll feel guilty. I'll feel I've done the bad thing. I've done so much harm to people. సో ఇంకొక ఆయన చెప్తారు, సరే నేను ఇప్పుడు యుద్ధం చేసి అందరినీ చంపేసినా కూడా నేను ఆ ఆనందాన్ని అనుభవించలేను. ఎందుకంటే నేను ఈ రాజ్యాన్ని ఎలా సంపాదిస్తున్నాను? అందరినీ చంపేసి సంపాదిస్తున్నాను. నేను చంపేసి సంపాదించినాను, నేను ఎలా అనుభవించగలను, ఎలా ఆనందించగలను? So Arjuna was saying, I want to enjoy. Why should I fight if I cannot enjoy? But Krishna said, no, if you fight, you will enjoy. Even if you lose the battle. Get this boy out of here. సో అర్జునుడు కృష్ణుడు చెప్తున్నారంట, ఏమని లేదు, నువ్వు ఆనందించగలుగుతావు, నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు కనుక యుద్ధం చేసి నువ్వు గెలిస్తే నువ్వు ఖచ్చితంగా అనుభవించగలుగుతావు. Right? If you fight and you lose the battle, then you will go to heaven. Because you're killed in the battlefield. Everybody who dies in the battle, they will go to heaven. So you will enjoy in heaven even if you lose the battle. ఒకవేళ నువ్వు యుద్ధంలో ఓడిపోయినా కూడా గెలిస్తే ఎలాగో అనుభవించగలుగుతావు, గెలిస్తే ఎలాగో ఆనందించగలుగుతావు. ఒకవేళ నువ్వు యుద్ధంలో ఓడిపోయినా కూడా నువ్వు అనుభవిస్తావు. ఎందుకు? యుద్ధంలో కనుక చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కాబట్టి స్వర్గంలో ఆ సుఖాలను నువ్వు అనుభవించగలుగుతావు. And if you win the battle, then you will enjoy the kingdom. ఒకవేళ నువ్వు కనుక యుద్ధం గెలిస్తే రాజభోగాలు అనుభవించవచ్చు. So win or lose, you will enjoy. నువ్వు గెలుస్తావా, నువ్వు ఓడిపోతావా, నువ్వు ఖచ్చితంగా రాజభోగాలు అనుభవిస్తావు. అయితే స్వర్గంలో లేకపోతే భూమి మీద. So then Arjuna is worried. Then what about sinful reactions? I will get sinful reactions for fighting. అర్జునుడు అడుగుతున్నారు, ఇదంతా బాగానే ఉంది, మరి నాకు వచ్చే పాపం సంగతి ఏంటి? ఎందుకంటే నేను గొప్ప గొప్ప వాళ్ళని చంపుతున్నాను, మరి గొప్ప గొప్ప వాళ్ళని చంపితే పాపం అంటున్నాను కదా, పాపం సంగతి ఏంటి? But Lord Krishna defeats this argument. He said, no, if you fight as Karma Yoga, then you will not get any sinful reaction. సో ఎవరైతే అర్జునుడు ఇలా అంటారో దానికి భగవంతుడు ఆ యొక్క బాధని కలిగిస్తూ, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కర్మ యోగములు చేస్తావో నీకు ఎటువంటి పాపము అంటారు. Right? And
Bhagavad Gita, Lord Krishna describes, Yajnata karma nanyatra lokoyam karma bandhana tadatam karma kunteya mukta sangha samacharam. Work done as a sacrifice for Vishnu has to be performed, otherwise that work binds one to this material world. So Lord Krishna is encouraging Arjuna, you're going to fight, do it as karma yoga, do it in a detached manner, you do your duty, but don't be attached to the result. Arjuna should do what Krishna says, Karmani evadhikaraste mapaleshu kadachana na karma palaye turpur mate sakkosva karmane. Arjuna, Lord Krishna is saying, Arjuna, your adhikar, your qualification is to fight. You should do that work, do your duty. But do it without being attached to the result. Mapali Shukadachana. The result of your work is meant to be given to Krishna. Krishna is to enjoy the result. Lord Krishna describes Karma Yoga in Bhagavad Gita. He said, Yadkaroshi yajasnasi yasya hosi tadasi yadtapasyastu bhaktiya tadgurushva madarpana. Lord Krishna said, tadgurushva madarpana offering. All that you do, all that you eat, all that you offer and give away, all charity, do it as an offering to me. So, Bhagavad Gita చెప్తున్నారండి కర్మయోగం ఎలా చేయాలి మన అర్పణం అంటే నువ్వు ఏమి చేస్తావో దేనిని పూజిస్తావో ఎటువంటి పని చేస్తావో దేనిని దానం చేస్తావో మనం చేసే ప్రతి అడుగు ప్రతి పని కూడా అర్పణం ఎవరికి అర్పించాలంటే భగవంతుడికి అర్పించే విధంగా మన కర్మయోగం చేయాలి. And when we do everything as an offering to Krishna, we don't get any reactions. There's no sinful reaction. So, ఎందుకు చెప్తున్నారు ఇది? ఎందుకంటే అర్జునుడు అడుగుతున్నాడు కదా, పాపం వస్తుంది కదా మనం ఎలా అనాలి? అప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఈ విధంగా కనుక మీరు పని చేసి ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పిస్తే అందులో మీకు ఎటువంటి పాప కర్మ అంటదు. So Arjuna has another reason why he doesn't want to fight. అర్జునుడికి ఇంకో కారణం ఉందండి ఎందుకు యుద్ధం చేయకూడదు. అర్జునుడు చెప్పిన ప్రతి కారణాన్ని ఖండిస్తూ వస్తున్నారు భగవంతుడు. He said, if I fight, then all of the heads of the family, all the senior members, they'll all die. They're all going to die in the battle. And if the heads of the family are there, then the younger people will come and they have no one to guide them in the proper behavior and the religious principles. సో అర్జునుడు చెప్తున్నారంట, ఇప్పుడు మీరు మరి యుద్ధం చేయమంటున్నారు కదా, ఇంటి పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు యుద్ధ రణరంగంలో. మరి ఇంటి పెద్దలని కనుక నేను చంపేస్తే మరి ఇంట్లో చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ధర్మం గురించి కానీ భగవంతుడి గురించి కానీ చెప్పే పెద్ద దిక్కు ఏది? మరి వాళ్ళు పాడైపోతారు కదా. And if there's nobody there to guide them in religious principles, then the men will become irreligious. And when the men become irreligious, then the women will follow them also. సో ఎప్పుడైతే మరి ఇంట్లో ధార్మిక విషయాల గురించి చెప్పే పెద్ద వ్యక్తి ఉండడో మరి వారి కింద ఉన్న చిన్న పిల్లలు అధార్మికంగా అధర్మంలో నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే పురుషులు అధర్మం వైపు నడుస్తున్నారో
And when the women become irreligious, then the result is you get unwanted children. Vana Sankara. ఎప్పుడైతే మరి స్త్రీ అధర్మం పాలవుతుందో, మరి స్త్రీ అధర్మం పాలైనప్పుడు అధర్మమైన సంతానం వస్తుంది కదా, మరి అధర్మమైన సంతానం వలన మొత్తం కూడా నాశనం అయిపోతుంది కదా. And then they give up all the pious activities. They don't do any punya karma anymore. They don't do any welfare activities. They don't care about the community. సో ఎప్పుడైతే మరి ఇటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ ఇద్దరు అధర్మం వైపు నడుస్తున్నారో, సంతానం కూడా అధర్మంగానే ఉంటుందో, మరి పుణ్య కార్యాలు కానీ పవిత్రమైన పనులు కానీ మరి ఈ యొక్క దానాలు ఇవ్వడం కానీ సామాజిక ఆలోచన కానీ ఏది ఉండదు, మొత్తం కూడా నాశనం అయిపోతుంది. But Lord Krishna defeats this argument. Lord Krishna tells Arjuna, if you don't fight, this will be the cause of irreligion. సో ఎప్పుడైతే అర్జునుడు ఇలా చెప్తున్నారో, భగవంతుడు చెప్తున్నారు, కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, అర్జునుడు ఎప్పుడైతే యుద్ధం చెయ్యవో ఇదే మొట్టమొదటి అధార్మిక కార్యం అవుతుంది. Because you're showing a bad example. You set the bad example for others, and everybody will follow your example. And the whole world will become irreligious, and everyone will go to hell. ఎందుకు అధార్మికమైన పని అని చెప్తున్నారు? ఎందుకంటే నువ్వు ప్రపంచానికి ఒక చెడు ఉదాహరణ ఇస్తున్నావు. ఎందుకంటే అధర్మమైన వైపు ఉన్న వాళ్ళని చంపకుండా వదిలివేయడం అనేది అధర్మం. సో ఇదే ఉదాహరణ నువ్వు ప్రపంచం మొత్తానికి చూపిస్తున్నావు కాబట్టి నీ అడుగు జాడల్లో నడుస్తూ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. So in this way, Lord Krishna is defeating Arjuna's different arguments for fighting. సో ఈ విధంగా కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రతి వాదనని ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకు యుద్ధం చేయకూడదు అనే ప్రతి వాదనని ఖండిస్తూ వస్తున్నారు. Lord Krishna is the best teacher. We want to hear from Krishna. It's very important to hear from Lord Krishna, how he teaches Arjuna, how he's guiding Arjuna and all of us, and how we should practice. సో కృష్ణుడు అంటే చాలా ఉత్తమమైన గురువు. అందుకే చెప్తారు కదండి, కృష్ణుడు అంటే జగద్గురు. ఈ జగత్తుకి ఉత్తమమైన గురువు ఎవరంటే మన కృష్ణుడు. కృష్ణుడు ఏదైతే అర్జునుడికి చెప్తున్నారో, కృష్ణుడు ఏదైతే అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నారో, మరి అర్జునుడి ద్వారా మనం కూడా దానిని అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. So Lord Krishna is explaining to Arjuna about the yoga ladder, how there's a connection between the different systems of yoga. There's the Karma Yoga, there's the Jnana Yoga, there's the Dhyana Yoga, and there's Bhakti Yoga. అంతేకాదండి, ఇదే కాకుండా కృష్ణుడు అర్జునుడికి యోగ నిచ్చెనని కూడా చెప్తూ వస్తున్నారు. ఏ విధంగా నిచ్చెన అంటే ఏంటంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడం. ఈ యోగా నిచ్చెనలో ఏముందంట? కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము. ఏ విధంగా ఒక్కొక్క యోగంలో మనం పైకి వెళ్ళాలి అనేది కూడా అర్జునుడికి వివరించారంట. But Lord Krishna also explains about Karma Kanda. Karma Kanda activities mean the path of karma, the path of fruitive work, getting material benefit. And he said, these activities, this is not spiritual. So this is not on the yoga ladder. సో కర్మయోగం యొక్క నిచ్చెనని చెప్పారు కదండి. అదే విధంగా కర్మకాండం గురించి కూడా చెప్తారంట. కర్మకాండం అంటే ఏంటి? మనం భౌతికంగా మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి కొన్ని పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాం కదా. పూజా పునస్కారాలు దేనికి చేస్తున్నాం? కోరికలు తీర్చుకోవడానికి. సో ఇది కర్మయోగంలో రాదంటండి. ఇది కర్మయోగంలో రాదు. మన కోరికలను తీర్చుకోవడం వరకు మాత్రమే ఇది. Karma Kanda will get you results which are temporary and limited. They will keep you in the material world. They will not free you from birth and death. కర్మకాండం ఏదైతే ఫలితాలను ఇస్తుందో ఆ ఫలితాలు చాలా అల్పమైనవి, చాలా కొంచెము. అంతేకాకుండా అవి తాత్కాలికమైనవి. ఈ శరీరంతో పోతాయి ఆ కోరికలు, ఆ వచ్చిన ఫలితాలు కూడా పోతాయి. అంతేకాకుండా ఈ కర్మయోగం ఇచ్చే ఫలితాలు మనల్ని ఈ భూ ప్రపంచంలో కట్టివేసేలాగా చేస్తుందంట, భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా. So we have to understand material activities are all in relation to the body, and they're not going to give any spiritual benefit. సో ఏదైతే భౌతిక కోరికలు కోరుతున్నామో, భౌతికంగా మనకి ఏదైతే
ఉన్నాయో అవి కేవలం ఈ శరీరానికి సంబంధించినవి. ఎందుకంటే చూడండి, కొన్ని శరీరంతో మనతో అనుబంధాన్ని చేసుకొని వెళ్ళిపోతాయి. అది ఆధ్యాత్మికమైనవి కాదు, మనతో ఎప్పుడు కూడా రావు. But in speaking Bhagavad Gita, Lord Krishna is bringing everyone to the higher platform. First of all, to understand who we are, to understand our identity as spiritual beings. సో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనందరికీ కూడా ఉత్తమమైన జ్ఞానాన్ని ఇస్తున్నారంటండి. ఏమని? మనం ఈ శరీరం కాదు, మనం ఎవరము? ఆత్మస్వరూపము అన్న జ్ఞానాన్ని ఇస్తూ ఉత్తమమైన దిశగా మనల్ని తీసుకెళ్తూ వస్తున్నారు. We are in the material body, but we are not the material body. We are only living in the material body. We are all pure spirit souls. We are eternally a part of the Supreme Lord. సో మనం అందరం కూడా ఈ భౌతిక శరీరంలో నివసిస్తున్నామండి. మనం అందరం కూడా ఈ శరీరం అనే దాన్ని ఉపయోగించుకొని ఇందులో నివసిస్తున్నాము. మరి మనం ఈ శరీరం మాత్రమేనా? కాదు. మనం ఎవరంటే మన ఆత్మ స్వరూపము. ఈ శరీరాన్ని కేవలం నివసించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. By nature, we are all Brahman. We are all parts of the Supreme Brahman. The Lord Krishna is the Parabrahman, the Supreme Brahman. We are tiny sparks of the Brahman. We have an eternal relationship with Him. సో ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఎవరండి? పరబ్రహ్ముడు అంట ఆయన. మరి ఆయన యొక్క చిన్న చిన్న అంశాలనే మనం అందరము కూడా. ఆయన యొక్క చిన్న చిన్న ముక్కలుగా ఏదైతే అనుకుంటామో ఆ మొత్తం ఆ భగవంతుడి యొక్క చిన్న చిన్న అంశాలు మనము. Yeah, we're the Amsha, we're tiny parts. He is the Supreme, and we're the tiny part. But we need to be connected to Him. Just like the hand is a part of the body, it has to be connected to the body. మనం అందరం కూడా చిన్న చిన్న అంశాలు కదండి. ఈ చిన్న చిన్న అంశమైన మనం అందరము కూడా ఏదో ఒక రోజు ఆ దేవాది దేవుడైన భగవంతుడితో కలిసిపోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఈ చేతి ఏదైతే ఉందో ఈ శరీరంలో ఒక భాగము. ఎప్పుడు దీనికి విలువ ఉంటుంది? ఈ శరీరంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే దీనికి విలువ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా భగవంతుడితో కలవాలి. The hand, when it's cut off from the body, it's useless. But when the hand's connected to the body, it's very valuable. సో ఎప్పుడైతే ఈ చేతు అనేది శరీరం నుంచి నరకబడుతుందో ఈ చేతుకి విలువ లేదండి. ఈ చేతిలో జీవం లేదు. ఎప్పుడు ఉంటుంది దీనికి జీవం కానీ విలువ కానీ? ఎప్పుడైతే ఈ శరీరంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే. So we're all spiritual beings. We want to connect. Yoga is the process of connecting to the Supreme. సో మనం అందరం కూడా సనాతనమైనటువంటి వాళ్ళమండి. మనం ఎప్పుడూ కూడా ఆ యొక్క భగవంతుడితో ఈ యొక్క కర్మ యోగం చెప్తూ వస్తున్నారు కదా 4 విధాలుగా. మరి ఈ విధంగా భగవంతుడితో కలిసే ప్రయత్నంలో ఉండాలి మనం ఎప్పుడు కూడా. So we have to understand there are different yogas, and Bhagavad Gita, Lord Krishna is describing how there's a progression